Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. అందాల పోటీల్లో పాల్గొనాలని ఎవరికి ఉండదు. సాధారణంగా ఈ పోటీల్లో అమ్మాయిలే మక్కువ చూపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం 22 ఏళ్ల డచ్ మోడల్ రికీ వాలర్ కొల్లే ట్రాన్స్జెండర్ అందాల పోటీల్లో పాల్గొనడమే కాదు, టైటిల్ను సైతం సాధించి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆమ్స్టర్డామ్లో జరిగిన అందాల పోటీల్లో రికీ తన అందంతో సత్తా చాటింది. ఈ పోటీల్లో తనతో పోటీ పడిన అందగత్తెల అందరినీ పక్కకు నెట్టి తన అందాలతో అందరినీ అట్రాక్ట్ చేసింది. జడ్జిలు కూడా ఆమె అందాలకు ఫిదాయి మిస్ నెదర్లాండ్స్ గా టైటిల్ ను అందించారు. ఈ చారిత్రాత్మక విజయం 72వ మిస్ యూనివర్స్ టైటిల్ కు పోటీదారుగా తన స్థానాన్ని పదిలం చేసింది. ఈ మేరకు ట్రాన్స్జెండర్ హబీబా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, నా కమ్యూనిటీని గర్వించేలా చేశాను. నేను విజయం సాధించడం నాకు అత్యంత ముఖ్యం. అందుకోసం ప్రతి క్షణం తపన పడ్డా. నేను గెలుస్తానని భావించిన మిస్ నెదర్లాండ్స్ జట్టులోని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ ఎమోషనల్ అయింది రికీ. ఇక తన విజయాన్ని తలుచుకుంటూ ట్రాన్స్జెండర్ భావోద్వేగానికి గురైంది. అందాల కిరీటాన్ని పొందేందుకు అనుక్షణం తపన పడ్డానని, ఈ విజయం తనకు ఎంతో ముఖ్యమని పేర్కొంది. ట్రాన్స్జెండర్లకు తాను రోల్ మోడల్గా ఉండాలనుకుంటున్నానని, తమపై సమాజంలో ఉన్న తప్పుడు ఆలోచనలకు, వివక్షకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఇది ఒక అవకాశంగా భావిస్తానని తెలియజేసింది. సమాజంలో మార్పు తీసుకురావడం, తమలాంటి వారికి ఎలాంటి సమస్యలు లేకుండా చేయడమే తన లక్ష్యం అంటోంది మిస్ నెదర్లాండ్స్ రికీ. డచ్ దేశంలోని బ్రిడా ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల రికీ 16 ఏళ్లకే లింగ మార్పిడి చేయించుకుని రిక్ నుంచి రిక్కీగా మారిపోయింది. ఇక మిస్ నెదర్లాండ్స్ టైటిల్ ను తొలిసారిగా సాధించిన ట్రాన్స్జెండర్ గా రికీ హిస్టరీ క్రియేట్ చేసింది. ఫైనల్ ఈవెంట్ లో ఎంతో మంది పోటీదారులను కాదని ఓ ట్రాన్స్జెండర్ ను కిరీటం వరించింది. అయితే రికీ తన ఎక్స్పీరియన్స్ ని షేర్ చేస్తూ, నిబద్ధత, శక్తి ద్వారా సమాజంలో మార్పు తీసుకురావడం, తనలాంటి వారికి ఎలాంటి సమస్యలు రాకుండా చేయడమే తన ధ్యేయమని వివరించింది. రికీ అందాల కిరీటం గెలవడంపై మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు రిక్కీకి సపోర్ట్ గా మాట్లాడుతూ ఉండగా మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. వెయిట్ లిఫ్టింగ్, స్విమ్మింగ్ తర్వాత ఒక మగాడు మహిళ అందాల పోటీల్లో గెలిచాడు, అతడు మహిళ అయ్యుంటే గెలిచేవాడు కాదు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అవమానకరం. ఈ పురుషుల ప్రపంచంలో మన స్థానం కోసం పోరాడే బదులు మనల్ని వెలుగులోకి రాకుండా చేయడానికి వారు కనుగొన్న కొత్త మార్గాన్ని మనమే అభినందిస్తున్నాము అంటూ కామెంట్ కూడా చేశాడు.